ఇండియన్స్లో కొంచెం అంటే జాబ్ సిస్టంలో స్కిల్ కొంచెం తక్కువ ఉంటుంది మన వాళ్ళకి. అది కేవలం స్కిల్స్ ఒప్పుకుంటారా? నేను మ్యాక్సిమం తెలుగు వాళ్ళు చాలామంది వీక్గా ఉన్నది ఇంగ్లీష్ ఒక్కటే. ఇంగ్లీష్ వల్లనా? అంటే ఎడ్యుకేషన్లో ఏమైనా లోపాలు ఉంటాయంటారా? ఇది ఇంగ్లీష్ మీడియం కాకపోవడం వల్ల లోపం అంటారా మీరు? నా వరకు అయితే నేను చూసి మా సైడ్ అయితే ప్రకాశం డిస్టిక్ మాది, మ్యాక్సిమం అదే ప్రాబ్లం. నేను అంత ఎడ్యుకేషన్ పరంగా అయితే కొంచెం వీక్. ఎడ్యుకేషన్ పరంగా వీక్ తీసుకుంటారు. శ్రీ చైతన్య విజయవాడలో చదివించిన అంత కేరింగ్ ఏమీ లేదు. అంటే చెప్పేవాళ్ళలోనే ఇది లేదంటారా మీరు? అంటే టీచింగ్ అందరూ కాదు, మెరిట్ స్టూడెంట్లు లాగేస్తారు, అర్థం చేసుకుంటారు. మరి కొంచెం చదవలేని పరిస్థితి. అది ఒకరిని ఎవరినైనా డెవలప్ చేయాలంటే టీచర్లోనే కదా ఉంటుంది విషయం అన్నది. టీచర్ అనే కాదు, ఫ్యామిలీ కూడా నడవడికను బట్టి కూడా ఉంటుంది. అంటే మొత్తం ఎంటైర్ సిస్టమే కొంచెం వీక్గా ఉంది మనకి. అంటే ఎక్కడ మరి తెలుగు మీడియం పెడతాను అది అంటారు కదా అక్కడ ఏపీలో. తెలుగు మీడియము ఫస్ట్ నుంచి ఉండాలి, మధ్యలో పెట్టిన వాళ్ళకి కూడా. ఇప్పుడు మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు, నేను 10thలో ఉన్నప్పుడు వచ్చింది. మా 10thలో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం వస్తే మేము 10th అప్పుడు తెలుగే. సో మీకు ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మీకు ఏదైనా జాబ్ రాకపోవడం అన్నది ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా అప్లై చేస్తే? నాకు మెయిన్ రాకపోవడం కారణం కూడా బ్యాంక్ జాబ్స్. నేను 2017 బ్యాచ్ శ్రీధర్ సిసి బ్యాంక్ ఎగ్జామ్స్ రాశా. అంటే నా ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా కొంచెం ఉండే. మా బాబాయ్ ఉన్నాడు కానీ చదివించడానికి, నాకు ఇంగ్లీష్ ప్రాబ్లం మెయిన్. అంటే మరి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ నేర్చుకోవడం కానీ సెపరేట్గా ట్రై చేశారు ఎప్పుడైనా? అలాగా సెపరేట్ ట్రై చేశాను, బట్ డిపెండ్స్ ఆన్ మెంటల్ కండిషన్. మైండ్ డైవర్ట్. ఫౌండేషన్ నుంచి నేర్చుకున్న దానికి ఇప్పుడు నేర్చుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. ఒక్కసారిగా రాదు కదా ఏది కూడా, బేస్ ఉండాలి కదా గ్రౌండ్ నుంచి. గ్రౌండ్ అంటే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినా సరే ఇంకా చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇంకా చేసుకోవాల్సి ఉంది మీకు. ఇంకా అంటే దానికి మా బ్యాచ్లో అయితే ఇంగ్లీష్ పూర్. దీనికి గవర్నమెంట్లో ఏదైనా రిఫార్మ్స్ లాంటివి ఏమన్నా వస్తే బాగుంటుంది అంటారా? అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్లో మన ఎడ్యుకేషన్ వ్యవస్థ ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఉంది, కంపల్సరీ ఉంది. సో వీక్గా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్, వీక్గా ఉంది కొంచెం దాని బేసిక్స్ అనేది చిన్నప్పటి నుంచే నేర్పుతుంటే ఇప్పుడు మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ, కొంచెం యూత్ మ్యాథ్స్ ఇంగ్లీషే రావాలి. ఇప్పుడు యూత్కి కూడా కొంచెం ఇన్స్టిట్యూషన్ లాంటివి ఇంకా పెట్టి వాళ్ళ స్కిల్ డెవలప్ చేయడం మంచిదంటారా? అంటే అది కల్పించాలి. ఇప్పుడు అందరూ మొబైల్స్ ఇచ్చి ఇట్లా పాడవుతున్నారు. ఆ మొబైల్స్ అనేది దూరం చేయాలి. అంటే మొబైల్స్ వల్ల ఎడ్యుకేషన్ కూడా కొంత యూజ్ ఉంది, కొంత లేదు. అది అని పేరెంట్స్ వెళ్తూ ఉంటుంది. ఒక ఏజ్ వరకు ఇవ్వకూడదు ఫోన్. ఇప్పుడు మళ్ళీ మీకు ఏదైనా స్కిల్ డెవలప్ చేసి జాబ్ ఇస్తామని చెప్పేసి అలాంటి ఏమన్నా సిస్టమ్ పెడితే మీరు జాయిన్ అవడానికి సిద్ధంగా ఉంటారా? గవర్నమెంట్ కుదురుద్ది నాకు సిస్టమ్. నా ఏజ్ కూడా అంటే చదువుతాను. నేను ఇప్పుడు ఆర్ఆర్బీ ప్రిపేర్ అవుతున్నా, జాబ్ చేస్తాను. నేను ఫార్మాలో చేసిన 3 years బీఎస్సీ కెమిస్ట్రీ. అంటే ప్రైవేట్ జాబ్లో ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ప్రైవేట్ జాబ్లు కూడా బాగానే ఉంటున్నాయా లేదా? జాబ్ అంటే తప్పక చేయాలి అంతే, భరిస్తున్నారు కొంచెం అంతే. అందులో కంఫర్ట్ ఉండదు ఎక్కువ. ఇప్పుడు 200 గంటలు చేయాలి, వారం రోజులు పని చేయాలి కంపల్సరీ. మీరు అంటే సెలవులు లేకుండా పని చేయాలని చెప్పేసి కొన్ని చైర్మన్లు మాట్లాడుతున్నారు, కొన్ని సంస్థల చైర్మన్లు, పెద్ద వాళ్ళు అందరూ కూడా. అది మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుందా? ఆ సిస్టమ్ ఉండాలా వద్దు? అసలు ఉండకూడదు. బాడీకి అనేది రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఫార్మాలో ఉంది, వారంలో ఆదివారం కూడా వర్క్ ఉంటుంది, వీకెండ్లో ఉండదు అసలు హాలిడే. కొన్ని పెద్ద కంపెనీలకి వీక్ డేస్లో 2 days ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ బాస్ని బట్టి ఉంటుంది. 7 days వీక్ వర్క్ చేయడం కష్టం, కరెక్ట్ కాదు. ఆ సిస్టమే రాంగ్ సిస్టమ్ ఉంది. సో ఇండియాలో ఎడ్యుకేషన్ తన పరంగా ఎవరైనా కానీ ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమే మారాలి అని మీరు కోరుకుంటారా? నేను కంపల్సరీ మారాలంట. ఓకే, మీరండి? పర్లేదు.